కాకరకాయ పల్లీల కారం తయారు చేయు విధానం. ముందుగా కాకరకాయలను తీసుకొని పైనున్న చెక్కను తీసివేసి అన్నిటినీ ఇలానే పైనున్న చెక్క తీసివేసి శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో పెట్టుకోవాలి. వాటిలో నింపడానికి మసాలా కావాల్సిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు. వీటిని ప్యాన్లో వేయించి ముందుగా పల్లీలను వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేసి నువ్వులు వేగాక కొబ్బరి వేసి వేయించాలి. కొబ్బరి వేగాక తర్వాత జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి కారం పొడి 2 టేబుల్ స్పూన్లు వేసి కలపాల. వాటినంటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని వాటిలో ఉప్పు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకునే వాటిని పక్కన ఉంచి ముందుగా కాకరకాయలని 4 లైన్లుగా అలా కట్ చేసి వాటిలో ఉన్న విత్తనాలను తీసివేయాలి. ఇలాగే అన్నిటినీ కట్ చేసి లోపల ఉన్న విత్తనాలను తీసివేసి వాటిని ఒక ప్యాన్లో నూనె వేసి వేయించాలి. ఒక 10 మినిట్స్ వేగాక చూసి మూత తీసి చూసి వాటిని కలిపి మళ్ళీ మూత పెట్టాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూస్తే ఎర్రగా వేగి ఉంటాయి. అది తీసి ప్లేట్లో పెట్టుకొని అన్నిటిని తీసివేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా వేగిన కాకరకాయలు మనం మెత్తగా గ్రైండ్ చేసి ఉంచిన మసాలాను స్టఫ్ చేసి పెట్టాలి. ఇలా అన్నిట్లో స్టఫ్ చేసి మసాలాని మళ్ళీ వాటిని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని వాటిని మళ్ళీ ఒక 5 మినిట్స్ వేయించాలి. పెట్టి వేయించాలి. మూత తీసి వేగిన తర్వాత మిగిలిన మసాలా పౌడర్ను వాటిని యాడ్ చేయాలి. తర్వాత మూత మూసి 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన కాకరకాయ పల్లీల కారం రెడీ.